హాయ్ అండి, నమస్తే అందరికి. ఇప్పుడు నాటుకోడి చికెన్ పచ్చడి చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇదిగో ధనియాలు, లవంగాలు, చెక్క, మొగ్గ, ఇదిగో ఒక చిన్నుల్లిపాయి, ఇలాచి ఆల్రెడీ నేను పొడి చేసి పెట్టుకున్నానండి. ఇదిగో అల్లం పేస్టు ఇలా వేసి పెట్టుకున్నాము. చికెన్ అయితే ఇదిగోండి ఉడకబెట్టేసి కుక్కర్లో పెట్టాము. ఎందుకంటే గట్టిగా ఉంటది కదా నాటుకోడి చికెన్. కుక్కర్లో విజిల్ రానిచ్చేసాము, ఒక 5 విజిల్. ఇప్పుడు మెత్తగా ఉంటది. నెక్స్ట్ కళాయి పెట్టుకుని ఇంకా మనం చేసుకుందాం, పచ్చడి తయారు చేద్దాం. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. ఇక కళాయి పెట్టేసేద్దాం పొయ్యి మీద చట్నీకి. నూనె పోయాలి. ఇక ప్యాకెట్ కట్ చేసేసి దీనిలోకి నూనె పోసామా, పోసే చాలు. ఓకే, కొంచెం మంట పెట్టేసి ఓకే అండి, ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. దానిలో వేసేయి చికెన్. కొంచెం నీరు ఉందండి దానిలో, ఎందుకంటే కుక్కర్లో పెట్టేసాను కదా, ఆ నీరు వచ్చింది కొద్దిగా. అలా ఫ్రై అవ్వాలండి. అది ఒక ముదురుది అనమాట, బాగా నాటుకోడి ముదురుగా ఉంది. అందుకని కుక్కర్లో పెట్టేసి చేస్తున్నాం. అదే మామూలు కోడి అయితే అవసరం లేదు కుక్కర్లోకి. నీరంతా మంచిగా ఉడికిపోవాలండి ఆయిల్లో. నీరంతా ఉడికిపోయి ఫ్రై అవ్వాలి. మళ్ళీ ముక్క ఒకసారి మళ్ళీ కదుపుదామండి. ఇదిగో నీరంతా లాగేసింది, చాలా వరకు ఫ్రై అవుతా ఉందన్నమాట. ఒకసారి కలబెట్టుకున్నాం అండి. మళ్ళీ ఇదిగో ఎర్రడాలుగా వచ్చేసింది చూడండి ముక్క. ఓకే, కొంచెం ఇంకా కలర్ రావాలి, కలర్గా వస్తుంది. అదిగండి ఫ్రై అయిపోయింది చాలా వరకు. ఇక కొంచెమే, ఇక ఒక్క రవ్వ అయితే అన్నీ పేస్ట్ అన్నీ వేసుకోవచ్చు. మనం ఈ విధంగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. విడిగా అయితే ఒక వారం 20 రోజుల దాకా మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఇప్పుడు పేస్ట్ వేసుకున్నామండి. వేగిపోయినాయి ముక్కలు. 1 2 3 స్పూన్లు, చాలు 3 స్పూన్లు వేసామండి. కేజీన్నర కూర అనమాట ఇది. 3 స్పూన్లు పేస్ట్ కలిపెట్టుకుని మధ్యలో తిప్పేసి అట్లా ముక్కలు పక్క పెట్టేసాం. వేగిపోయింది కదా, మధ్యలో ఆయిల్ ఉంది కదా, చక్కగా ఎర్రగా ఫ్రై అయిపోద్ది ఇక పేస్ట్ అంతా. తిప్పాల. ఓకే, అలా నేను వీడియో తీస్తున్నానండి. మా కోడలతో చేపిస్తున్నాను నేను. మాకు వీడియో తీసేవాళ్ళు లేరు ఎవరు, మా కోడలే చేస్తాండి.
చెప్తూ ఉంటానన్నీ. ఇవన్నీ పేస్ట్ కూడా వేగిపోతుంది, ఎర్రగా వచ్చేసింది కదా పేస్ట్ కూడా. ఇదిగో బాగా కలిపేసి ఇక మొత్తం ముక్కలన్నీ కలిపేసి దాంట్లోకి ఓకే. ఫ్రై అయిపోయింది అది కూడా. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి ఇక దాంట్లో. అది కళ్ళుప్పు అండి, నేను కళ్ళుప్పు ఆ కప్పున్నర తీసుకున్నాను. ఆ కప్పున్నర తీసుకుని మిక్సీ వేసామన్నమాట. అది అట్లా అయింది, అది పోసేస్తున్నాయి దానిలో. వేసేమా కళ్ళుప్పుని దాన్ని మిక్సీలో పట్టేసామన్నమాట. లేకపోతే దాంట్లో తగిలిద్దండి గరగర. అంటే సాల్ట్ కన్నా కళ్ళుప్పు మంచిది కదా, రాళ్ళుప్పు వాడేసేసాము. అందుకని నేను మిక్సీ వేసుకుని వాడుకుంటాను, సాల్ట్ తొందరగా వాడను. అదిగండి, అది ఒక కప్పుతో 1 కప్పు కారం మళ్ళీ పోసే దానిలో 1 కప్పు కారం వేసాము. కేజీన్నర కదండి, అది కప్పున్నర కారం. ఉప్పు కూడా అంతేను, రాళ్ళుప్పు 1 కప్పున్నర పోసాము. అది మిక్సీ చేసేతలకే తగ్గిద్ది కదా, కప్పుగా అయ్యింది. అది కప్పున్నర కారం. ఓకే చూడండి ఎలా వచ్చేసింది. ఇక గుమ్మ 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 వాసన వస్తుందండి. చికెన్ పచ్చడి నోరు ఊరుతుంది చూస్తుంటే. నాటుకోడి పచ్చడి అన్నమాట ఇది. ఇప్పుడు మసాలా పొడి వేసుకున్నామండి. ఆ దినుసులు ఇందాక చూపించా కదా మీకు, అవన్నీ పొడి చేసేసుకున్నాము. వేసాము. ఇంకో స్పూను, ఇంకా 1, 3 స్పూన్లు వేసామండి. ఇప్పుడు ఇంకో స్పూని, 4. ఇప్పుడు కొంచెం కలపెట్టుకుందాం మళ్ళీ. పొయ్యి ఆఫ్ చేసి ఇక పొయ్యి ఆపేయాలండి, ఎందుకంటే మాడిపోతుంది. ఇక పొడి మసాలా వేసామనుకోండి పచ్చడి ఇక వేడి పెట్టకూడదు. వేడి పెట్టామంటే పచ్చడి మాడిపోతుంది, ఇక అడుగంటికి పోయి స్మెల్ వచ్చేసింది. ఇవ్వండి బాండీ కింద పెట్టేసాము. ఇక దించేసి వేడి తగ్గిపోయింది కదా, ఇప్పుడు నిమ్మకాయ రసం కలుపుకున్నామండి. 1 గిద్ద నిమ్మకాయ రసం పిండి అట్టి పెట్టుకున్నామండి మేము. అదిగో ఇప్పుడు దానిలో పోసాము. అది ఓకే. అది చట్నీ రెడీ అయిపోయిందండి. ఇక చికెన్ పచ్చడి రెడీ. అయిపోయిందండి. ఎలా చేసుకోండి అందరూ, చాలా బాగుంటుంది. నాటుకోడి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. బాయ్ అండి అందరికీ. లైక్ చేయండి మా వీడియోకి.